హై వ్యూస్. ఎమ్మెల్సీ కవిత త్వరలో ఓన్లీ కవితగా మారబోతుందా అంటే అవుననే మనకు తెలుస్తూ ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దీనిని ఎన్డీఏ గవర్నమెంట్ 2002లో ప్రవేశపెట్టింది. అందులో సెక్షన్ 3 దాని ప్రకారం ఆమె తప్పు చేసింది అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. సెక్షన్ 19 ప్రకారం ఆమెని అరెస్ట్ చేశారు. వన్ బై వన్ చెక్ చేసుకుంటా వెళ్తూ ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేటీఆర్ ఏమో ఐటీ అండ్ పర్సనల్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇది జస్ట్ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నాయి, ఇది ఓకేనా? జనరల్గా మనం అందరూ మాట్లాడుతుంది, నాకు జర్నలిస్ట్ కూడా కాదు, నార్మల్గా అనుకుందాం ఈ ఒక్క లైన్ విషయంలో. అధికారంలో ఉన్నోళ్ళు మన సొంతలు కనుక అయినట్టయితే ఏదో ఒక ప్రాజెక్టు, ఏదో ఒక టెండరు మనకు వస్తే ఈజీగా ఎన్ని వందల కోట్లు సంపాదించుకోవచ్చు. ఈమె సొంత కాలం మీద నిలబడాలని చెప్పేసి అనుకున్నట్టుగా వెళ్ళి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది చేతుల. ఈమె కాకుండానే అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ కూడా భ్రష్టు పట్టించేశారు. ఈడీ చెప్పిన దాని ప్రకారం నేను చెప్తుంది, మొత్తం 18 అంశాలు ఈడీ ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వారు అరుణ్ రామచంద్ర పిల్లై కానీ, మాగుంట రాఘవల్ కానీ, విచారణ చేసిన వారికి సంబంధించిన రిమైనింగ్ వాళ్ళు కానీ, దినేష్ అరోరా, అమిత్ అరోరా, మనీష్ సిసోడియా వీళ్ళు కానీ, అండ్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి, అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఇలా మొత్తంగా తీసుకుంటూ ఉన్నప్పుడు వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ అండ్ ఈమెను విచారణకి పిలిచినప్పుడు ఈమె ఫోన్లో వీళ్ళు సేకరిస్తే డేటా అది కానీ ఎలా వాడారు ఏంటి అన్నప్పుడు ఆమె చెప్పినటువంటి ఫేస్ రికగ్నిషన్ త్రూ వచ్చేసి వాట్సాప్లో నేను చాట్ చేస్తున్నానని చెప్పేసి ఆవేలో కానీ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన ఫోన్లో డేటాని మొత్తం తీసేయటం కానీ, ఫార్మాట్ కొట్టేసి, అండ్ నిజాలు ఇవిగో వాళ్ళు ఇవి చెప్పారు కదని చెప్పేసి ఆ ముందు పెట్టినా సరే నాకు సంబంధం లేదని చెప్పేసి అనటం కానీ, ఇవన్నీ కలగలిపి చేతులారా అడ్డంగా ఇరుక్కుంది. ఇప్పుడు తప్పు చేసింది కాబట్టి ఇరుక్కుంది అన్నట్టుగా ఈడీ వాళ్ళు కోర్టుకు కూడా చెప్పారు. అందుకే ఇప్పుడు ఆమెని ఈడీ కస్టడీ కూడా అప్పచెప్పారు. ఎప్పటి వరకు? రేపు 16వ తారీఖు వరకు, రేపు 23వ తారీఖు వరకు, నిన్న 16 కదా, 23వ తారీఖు వరకు ఈడీ కస్టడీ కూడా ఇచ్చున్నారు. ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కనుక అరెస్ట్ కనుక చేసింది అంటే, విచారణ కనుక చేస్తుంది అంటే నీకు అట్నుంచి శిక్ష పడేలా చేస్తారు వాళ్ళు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా అదృష్టవంతుడే చెప్పాలి. సరే, టాపిక్ వద్దాం ఇప్పుడు. ఇండో స్పిరిట్, దీనిలో అసలు పెట్టుబడే పెట్టకుండా ఏకంగా పార్ట్నర్షిప్లో భాగమయ్యాడు అరుణ్ రామచంద్ర పిల్లై. ఎవరు రైతనంటే కవిత బినామీ అని చెప్పి తేలింది. తర్వాత మన ఇండియాలో ఈ ఆల్కహాల్కు సంబంధించి డిస్ట్రిబ్యూషన్లో టాప్ అనమాట ఇది. ఫెర్నాండ్ రికార్డ్ ఈ సంస్థలో డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అందులో కూడా మళ్ళీ షేర్. ఇందుకు గాను వీళ్ళు అందరూ అసలు ఏం చేశారు ఏంట్రా బాబు అంటే, అరవింద్ కేజ్రీవాల్తో 2021 మార్చి 19, 2021 మార్చి చేసుకోండి, ఓకేనా? ఈ 2021 మార్చ్లో ఈ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి, మనీష్ సిసోడియాకి సంబంధించి, ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ లాగో ప్రతినిధిలాగో ఒక క్యాండిడేట్ పేరు విజయ్ నాయర్. ఇతను హైదరాబాద్కు వచ్చి కవిత రిమైనింగ్ వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు డీల్ మొత్తం సెట్ అయింది. ఇక దానికి తగ్గట్టుగా ఏంటి, ఢిల్లీ లిక్కర్ పాలసీ, మద్యం విధానం ఏంటి, ఇందులో ఎంత టెండర్లు వేస్తే మీకు L1 మీకు లైసెన్సులు వస్తాయి, ఇవి ఈ మద్యం పాలసీలో ఎటువంటి కండిషన్స్ ఉండబోతూ ఉన్నాయి, అది మీకు ఏ రకంగా ఫేవర్గా ఉండిద్ది, ఇది మాకు అనుకూలంగా లేదు, ఇది ఉంటే మాకు బాగుంటుందని వీళ్ళు చెప్తే ఎస్ అలాగే పెడతామని వాళ్ళంటే అలా. ఇలా ఈ కవిత యొక్క అసిస్టెంట్ ఎవరైతే ఆమె వ్యక్తిగత సిబ్బంది ఉన్నారో వాళ్ళు అభిషేక్ బోయినపల్లి చెప్పాడని 2 బ్యాగుల్లో 2 సంచులు డబ్బుని తీసుకెళ్ళి దినేష్ అరోరాకి ఇచ్చున్నారు. తర్వాత ఢిల్లీ నారాయణ తోడాపూర్ అనే చోట వచ్చేసి ఇంకో 2 సంచుల డబ్బుని వాళ్ళు చెప్పినట్టు ఇంకొకరికి ఇచ్చున్నారు. ఈమె యొక్క వ్యక్తిగత సిబ్బంది చెప్పిన సమాచారం, ఫోన్ చాటింగ్లో ఎవరితో ఏమేమి డిస్కస్ చేశారేంటి, అది 2021 మార్చి 19న ఈ విజయనగర్ హైదరాబాద్ వచ్చి ఏం చేశాడు ఏంటి, అది
ఆ తర్వాత మద్యం పాలసీ ఏ రకంగా ఫైనల్ అయింది ఏంటి, ఈ డబ్బుని ఏ రకంగా ఎటు చేర్చారు ఏంటి, ఇవన్నీ కూడా డేటా తీసి పెట్టారు వాళ్ళు. ఇందులో ఈ సౌత్ గ్రూప్ అన్నది లీడ్ చేస్తూ ఆ సౌత్ గ్రూప్కి హెడ్ అన్నట్టుగా కవిత ఉంటూ, ఈ సౌత్ గ్రూప్లో రిమైనింగ్ వాళ్ళ అరవిందోకి సంబంధించి శరత్చంద్రారెడ్డి, అటు వచ్చేసి మాగొండ రాఘవ, మాగొండ శ్రీనివాసరావు రెడ్డి, అండ్ ఈ అభిషేక్ బోయిన్పల్లి, అండ్ వీళ్ళ బంధువు వి శ్రీనివాసు, వీళ్ళంతా కూడా ఇందులో పార్ట్నర్స్ అన్నట్టు, వీళ్ళ గ్రూప్లో భాగం అన్నట్టు. మొత్తాన్ని గ్రూపులు లీడ్ చేసింది కవిత. డబ్బులు ఎవరికి ఎక్కడ ఇవ్వాలి, ఆ డబ్బులు ఎటు నుంచి ఎటు మార్చాలి, దాని ద్వారా ప్రభుత్వం నుంచి వీరికి వనగూరే లాభం ఏంటి, లిక్కర్ రేట్లు పెంచుకోవచ్చు, అండ్ సబ్సిడీలు, ట్యాక్స్ ఎగ్జామ్షన్లు అవి, అండ్ డిస్టిలరీలో కూడా డిస్టిలరీ ఉందా ఇక్కడ, ఇండో స్పిరిట్, సో అందులో కొంత షేరు, ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫెర్నాండ్ కార్డు అందులో షేరు, ఇవన్నీ కలగలిపి ఏమవుతున్నాయి, వీళ్ళు కవితకి ఏ చెప్తే అదే జరిగిద్ది అనమాట. ఇంకా అక్కడ ఎగ్జాక్ట్గా అదేనయ్యా జరిగిందని చెప్పేసి ఈడి కోర్టుకు చెప్పింది. మేము ఎవరెవరిని విచారించాం, ఎవరెవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు, కవిత దగ్గర గతంలో వాడిన ఫోన్లు ఏంటి, ఆ ఫోన్లు సంబంధించి మేము అడిగినప్పుడు ఆమె ఏం చెప్పారు, తీరా ఆ ఫోన్లు తీసుకొని చూస్తే అందులో డేటా ఉందా లేదా, ఏ ఫార్మాట్ చేశారు, ఏ ఫార్మాట్ చేయలేదు, అండ్ మాకు ఫోన్లు ఇవ్వడానికి ముందు మీరు ఫార్మాట్ చేసిన అవసరం ఏంటంటే నో ఆన్సర్. మీరు వచ్చేసి పలానాదో చాట్ చేసి చెప్పారు కదా, చాట్ ఏదంటే లేదు డిలీటెడ్, నో ఆన్సర్. మీరు ఎంత మొత్తం డబ్బులని హైదరాబాద్ నుంచి పలానా వాళ్ళకి ఇచ్చి పంపించున్నారు, ఆ తర్వాత వచ్చేసి ఆ డబ్బు డైరెక్ట్గా గోవాకి వెళ్ళింది, గోవా ఎన్నికలప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఫండింగ్ అదే సరిపోయిందని అంటున్నప్పుడు నాకే సంబంధం అంటూ బుకాయింపు, ఇవన్నీ కలగలిపి కవితని అడ్డంగా బుక్ చేశాయి అన్నది ఎక్స్పర్ట్ చెప్తున్నదైనా నాకు అనిపిస్తున్నదైనా. ఇప్పుడు ఆమెకు సంబంధించి ఈ ప్రివెంటివ్ ఆఫ్ ఈ పిఎంఎల్ఏ ఏదైతే ఉందో, ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, దీని ప్రకారం ఆమెకి 3 నుంచి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, విఐపీకి ట్రీట్మెంట్ ఉండేది ఏమి ఉండదు, ఓకేనా. 3 నుంచి 7 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష, 5 లక్షల జరిమానా కూడా పడుతుంది. ఆల్రెడీ రీసెంట్గా కొత్త చట్టం ఒకటి తెచ్చున్నారు కదా, దాని ప్రకారం ఏంటి, 2 సంవత్సరాలకు పైబడి నీ గనక జైలు శిక్ష కనుక పడ్డట్టయితే నువ్వు ఆ 2 ప్లస్ ఇంకా 6 మొత్తం 8 సంవత్సరాల పాటు నువ్వు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అన్నట్టు లెక్క, ఆడవారైనా మగవారైనా అనర్హులే లెక్క. సో ఈ రకం చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలు అటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వేరే పార్టీలతో వెళ్తున్నారు, ఇంక్లూడింగ్ ఎమ్మెల్సీలు. అలా చెప్పాల్సి వస్తే మున్సిపల్ కౌన్సిల్లో ఉన్నటువంటి వాళ్ళు, కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు, వీళ్ళు కూడా వేరే పార్టీ సైడ్ వెళ్తున్నారు. చాలామంది కాంగ్రెస్ సైడ్ వస్తున్నారు, మరి కొంతమంది ఏమో బీజేపీ సైడ్ వెళ్ళిపోతున్నారు. త్వరలో ఆల్రెడీ మన కేటీఆర్ ఏదైతే చంద్రబాబు నాయుడు విషయంలో నోరు జారి అన్నాడు, ధర్నాలు ఎక్కడ ఎందుకు చేస్తారు, వీళ్ళు అక్కడ చేసుకోండి అని. సో ఇది బాగా డ్యామేజ్ అయింది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓపెన్గానే అన్నాడు, కవితని అరెస్ట్ చేసింది ఎవరు, ఈడీ వాళ్ళు, మాకే సంబంధం. అండ్ అరెస్ట్ చేసింది ఆమెను ప్రొడ్యూస్ చేసింది అక్కడ ఢిల్లీలో, కేసు కూడా ఢిల్లీ లిక్కర్ కేసు. మన చంద్రబాబు విషయంలో రాజమండ్రి జైల్లో ఆయన ఉంటే ఇక్కడ దాని నిరసన ఎందుకు చేస్తామని చెప్పి మీరు అన్నారు కదా, మరి కవితని అరెస్ట్ చేసిన ఈడీ వాళ్ళు ఆమె ఉంది ఢిల్లీలో, మరి తెలంగాణ నిరసనలు ఏంటాయి బాబు అని చెప్పేసి ఆయన అన్నట్టు. సో మొన్న ఈ కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్టయితే డ్యామేజ్ చేస్తున్నాయి, ఇప్పుడు కవితకు సంబంధించి లిక్కర్ కేసు సంబంధించి ఆమె మెయిన్ కింగ్ పిన్ అన్నట్టుగా ఈడీ వాళ్ళు మొత్తం సబ్మిట్ చేసినటువంటి వాళ్ళు చెప్పిన ప్రూఫ్లను బట్టేసి ఇక బీఆర్ఎస్ ఉన్న కుదురా బాబు అని చెప్పేసి నెమ్మదిగా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అన్న ఫీలింగ్ నాకైతే అనిపిస్తూ ఉంది. ఈ వచ్చే లోక్సభ ఎన్నికలలో ఒక్క స్థానం కూడా వాళ్ళు గెలవరేమో నాకైతే అనిపిస్తుంది. ఒక్క స్థానం కూడా వాళ్ళు గెలవలేదా ఇక ఆ పార్టీ అయితే ఉండదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా ఏటోళ్ళు అటు మంచి పార్టీలోకి వాళ్ళు వెళ్ళిపోతుంది. మంచి పార్టీ ఇస్ నథింగ్ బట్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాటిలో కొంచెం స్ట్రాంగ్ ఉన్నటువంటి పార్టీలోకి. ఎందుకంటే బీఆర్ఎస్ అయితే 10 సంవత్సరాల పరిపాలనలో చేతులారా అటు కాళేశ్వరం కానీ, మేడిగడ్డ పగుళ్ళు కానీ, ఇటు బీఆర్ఎస్కి సంబంధించి ఈమె లిక్కర్ది కానీ, ఆ కేటీఆర్కి సంబంధించి మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తేడాలు ఉన్నారు అవి కానీ, ఇవి నెమ్మది రేపు ఎన్నికలు అయిన తర్వాత ఖచ్చితంగా అటు కేంద్ర సంస్థలు కావచ్చు, ఇటు రాష్ట్రంలో విజిలెన్స్ వాళ్ళు కావచ్చు, మొత్తంగా అన్ని విషయాలు కూడా బయటకు ఎడతా పోతూ ఉంటే అంతిమంగా బీఆర్ఎస్లో ఎవరు ఉండరన్న ఫీలింగే నాకు కూడా అనిపిస్తా.